హాయ్ హలో వెల్కమ్. నేను మీ సంజయ్. ఊహించని లుక్ లో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కోసమే మేక్ ఓవర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. త్వరలోనే ఆయన గేమ్ చేంజర్ తర్వాతి షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. శంకర్ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. ఎలాగైనా ఈ ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకులకు ముందు తీసుకురావాలని నిర్మాత దిల్ రాజ్ అనుకున్నారు. అందుకోసమే జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారానికి షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే చరణ్ కి కూడా మిగిలిన కమిట్మెంట్స్ ఉన్నాయి. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి ఒక క్రేజీ న్యూస్ తెలిసింది. ఆ లుక్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మేక్ ఓవర్ చేయాల్సి ఉందట. దీంతో సినిమా సెట్స్ లో అడుగుపెట్టే ముందే చరణ్ 3 నెలల పాటు తన లుక్స్ పై వర్క్ చేయాల్సి ఉందని టాక్. ఇప్పటికే చరణ్ లుక్ ను కూడా డిజైన్ చేశారట. ఈసారి చరణ్ లాంగ్ హెయిర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇది నిజమైతే కెరీర్ తొలినాళ్లలో చిరుత మగధీర సినిమాల్లో కనిపించిన లుక్ లో చరణ్ ని చూసే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సరికొత్త లుక్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్స్ వర్క్ మొత్తం పూర్తయిపోయిందట. రామ్ చరణ్ రాక కోసమే చిత్ర బృందం ఎదురు చూస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే 3 ట్యూన్స్ కూడా ఇచ్చేశారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది అన్ని భారతీయ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. టైటిల్ అదేనా? అయితే ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ బుక్ చేసినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమాకి బుచ్చిబాబు ఈ టైటిల్ అనుకున్నారట. కానీ చరణ్ తో చేస్తే చిత్రానికి సరిగ్గా సరిపోయిందని భావించి ఇదే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మరి త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.